మగ్గించుకోవాలి. బాగా మగ్గినాక ముక్క కూడా కొంచెం చెక్ చేసుకోవాలండి. ముక్క గంటెతో ఎట్లా అంటే తునిగేటట్లు ఉండాలి, నొక్కితే తునిగేటట్లు ఉండాలి. అలా వస్తే చికెన్ ఉడికినట్లు. అందులో ఇప్పుడు మనం ధనియాలు, గరం మసాలా పొడి, కరివేపాకు పొడి, కారము వేసుకోవాలి. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. మనం కరివేపాకు పొడిలో ఉప్పు వేసాం కాబట్టి మరీ ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు, చూసుకొని వేసుకోండి. ఈ కరివేపాకు చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంది. కరివేపాకులో ఈ వీడియో కూడా మంచిది. కరివేపాకు తినకుండా పారేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పొడి చేసుకొని కూరలు చాలా వీడియోస్ ఫ్లేవర్ ఉండిద్ది, టేస్ట్ బాగుండిద్ది. హెయిర్ గ్రోత్ కూడా మంచి